ఆదాము వంశావళి. ఆదాము వంశవృక్షం గురించి తెలుసుకునే ముందుగా ఒక్కసారి దేవాదేవుడు చేసిన సృష్టి, ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదాలను ఒకసారి స్మరణకు తెచ్చుకుందామా? దేవుని పోలిక చొప్పున ఆదామును సృజించెను. ఆదాము తన పోలిక తన స్వరూపమున కుమారుని కన్ను. అతనికి షేతు అని పేరు పెట్టాను. షేతు అనగా ప్రతిగా నియమించబడిన వాడు అని అర్థము. కుమారులను కుమార్తెలను కన్నెను అనే పదజాలము 10 మార్లు ఉపయోగించబడినది. అప్పుడు అతడు మృతి పొందెను అను మాట 8 మార్లు రాయబడినది. షేతు ఏనోషును, ఏనోషు కేయినాను కన్నెను. కేయినాను అనగా సంపాద్యము అని అర్థము. కేయినాను మహలలేలును కన్నెను. మహలలేలు అనగా దేవుని స్తుతించుట. మహలలేలు ఎరేదును కనెను. ఎరేదు అనగా పారుట అని అర్థము. ఎరేదు హానోకును కనెను. హానోకు అనగా ప్రతిష్ఠింపబడినవాడు. హానోకు దేవునితో నడిచిన వాడు కనుక దేవుడు అతను తీసుకొని పోయెను, కనుక అతడు లేకపోయెను. ఆదాము పాపమునకు ముందు తోటలో దేవునితో నడిచాడు. తోట వెలుపల కూడా దేవునితో నడవవచ్చని రుజువు చేసిన వ్యక్తి హానోకు. పాపం ప్రవేశించిన తర్వాత కూడా దేవునితో నడవగలను అని హనోకు రుజువు చేశాడు. హనోకు మెతుషిలాను కన్నెను. మెతుషిలా అనగా ఆయన పోయినప్పుడు అది వచ్చును అని అర్థము, అంటే జలప్రళయం. మెతుషిల లెమెకును కన్నెను. 2 లెమెకులను మనము చూడగలము. ఒకరు కయీను వంశానికి చెందినవారు, ఒకరు షేతు వంశంకు చెందినవారు. వీరిద్దరిది విభిన్న మనస్తత్వం కలవారు. ఒకరికి పాపభీతి లేదు, పగ, నరహత్య కలిగి ఉన్నారు. ఇతను కయీను వంశస్థుడు. మరొకరు రక్షణ వంటి మాటలు పలికాడు. ఇతను షేతు వంశానికి చెందినవాడు. లెమెకు ఒక కుమారుని కని అతనికి నోవహు అని పేరు పెట్టాను. నోవహు అనగా నెమ్మది. పాప శాప ఫలితము, చేతుల కష్టము మొదలగు విషయాలలో నెమ్మది కలుగజేయను. నోవహు షేము, హాము, యాపతును కనెను. ఈ విధంగా ఆదాము వంశావళిలో షేతు వంశావళి, హనోకు వంశావళి, లెమెకు వంశావళి, నోవహు వంశావళి కలదు. ఈ విభాగం నాకు ముగింపు చరిత్ర.